ఇదేనా మనం ధ్యానించిపోయే అంశము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనము. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందున విశ్వాసముంచుడి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే అంశము, యేసు ప్రభు శిలువ మరణం పొందుతున్నప్పుడు 5 రకాల హృదయాలు కలిగిన వారు శిలువ సమీపం ఉన్నారండి. 5 రకాల హృదయాలు కలిగిన వ్యక్తులు శిలువ సమీపం ఉన్నారు. భక్తులైన యోహాను చెప్తున్న మీ హృదయాలు కలవరపడనీయకుడి. దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా ఉంది. కలవరపాటు అన్నది ప్రతి వారికి వస్తూనే ఉంటుందండి. కలవరము లేని వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరికి చింత, వేదన, దుఃఖము అన్నీ ఉన్నాయి. కానీ పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చే గొప్ప అభయమైన వాక్యం ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు కలవరపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఈరోజు ఈ యొక్క కలవరపాటు ఎక్కువ శాతం మగవారి కన్నా స్త్రీలకే వస్తుందని చెప్పి డాక్టర్ యొక్క పరిశోధన తెలిసిందని. ఈ యొక్క బీపీ కానీ లేక టెన్షన్ కానీ ఒత్తిడి కానీ ఎక్కువ కలవరపాటు స్త్రీలకే వస్తుందని చెప్పి పరిశోధన తేలింది. కారణం ఏంటంటే, యజమానుడి గురించి ఆలోచించేది భార్యనే, ఇంటి కుటుంబం యొక్క సంపద గురించి ఆలోచించేది భార్యే, బిడ్డల యొక్క భవిష్యత్తు నిమిత్తం ఆలోచించేది భార్య. ఎక్కువ శాతము కుటుంబం అంతా కూడా భర్త అయితే సంపాదించి తీసుకొచ్చి భార్యకి ఇస్తాడు, కానీ తక్కిందంతా కూడా భార్య చూస్తుంది. కాబట్టి కలవరం అన్నది భర్తల కన్నా భార్యలకు ఎక్కువ ఉంటుందని చెప్పి పరిశోధన తెలియదటండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా యేసు ప్రభు శిలువ మరణం పొందినప్పుడు కూడా 5 రకాల హృదయం కలిగిన వారు శిలువ యొక్క సరౌండింగ్లో ఉన్నారండి. ఈ 5 రకాల హృదయాలు నేటి యొక్క తరంలో కూడా ఉన్నారు. అందులో మనం చూద్దాం, ఈ 5 రకాలు ఎలాగున్నారన్నది మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 17వ వచనము. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచుని ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులైరి, సాడ్ హార్ట్. అమ్మాయి మార్గమున యేసు ప్రభు శిలువ మరణం పొందినప్పుడు 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారటండి. వారిద్దరూ యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ యేసయ్య యొక్క చేసిన సేవ పరిచర్యను, యేసయ్య చేసిన బోధలు, యేసయ్య చేసిన ప్రతి కార్యాలు వారు ఇరువురు మాట్లాడుకుని వెళ్తున్నప్పుడు వారితో పాటు యేసయ్య 3వ వ్యక్తిగా ఉన్నారు. మలాకీలో రాస్తాడు 16వ వచనము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి ఎక్కి వారి మాటలు ఆలకించుచుండెను. మలాకీలో రాస్తున్న ఎవరైతే 2 వ్యక్తులు కలిసి దేవుని గురించి మాట్లాడతారో తండ్రి అయిన దేవుడు వారి యొక్క మాటలు వింటాడటండి. ఈరోజు వీరిరువురు కలిసి మార్గంలో నడుచుచు దేవుని గురించి మాట్లాడుతుంటే ఆ తండ్రి అయిన దేవుడు యేసయ్య 3వ వ్యక్తిగా వారితో పాటు నడుస్తూ అంటున్నాడు, అయ్యా మీరు ఇంత బాధగా మాట్లాడుతున్నారు కదా, ఇంత కష్టంలో మాట్లాడుతున్నారు కదా, ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే వారికి ఆశ్చర్యం. వారు దుఃఖాముఖులై ఉండిరి. వారి బాధను వారు దిగమించుకోలేక నీతిమంతులైన యేసయ్య పడుతున్న కష్టము, పడుతున్న బాధ వారు సహించలేక బాధను దుఃఖముఖులు అంటే సాడ్ హార్ట్ కలిగి విచారం కలిగి ఉన్నారటండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఈ విచారానికి కారణం ఏమనగా నీతిమంతుడు ఒకరు మరణిస్తున్న యొక్క విచారం, ఏ పాపము చేయని ఒక నీతిమంతుడు శిలువ మరణం పొందుతున్న విచారము, దాని గురించి 2 భక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వారితో పాటు ఉన్నారండి. ఈరోజు దుఃఖముఖులై ఉండే హృదయం గలవారి చుట్టూ
దేవుడు వారితో ఉంటాడు అన్న సత్యం మనం గ్రహించాలి. ఎందరి యొక్క జీవితాలు అయితే కష్టం ఉందో, వ్యాధి ఉందో, దుఃఖం ఉందో, వారితో పాటు ఆయన తండ్రి అయిన దేవుడు వారితో నడుస్తాడండి, వారితో ప్రయాణం చేస్తాడు. ఈరోజు మన కుటుంబ విషయంలో మన యొక్క జీవితాలు ఇక శ్రమల దినాల్లో మనము ధ్యానించుకునే మొట్టమొదటి రకమైనగా సిలువను చూడగానే నువ్వు దుఃఖాముఖులు ఇండుట తండ్రి అయిన దేవునికి ఇష్టం కాదండి. ఆ సిలువను చూసినప్పుడు తన తండ్రిని దేవుడు చేసిన త్యాగాన్ని మననం చేసుకుంటూ ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. సిలువ మరణం పొందినప్పుడు మొదటి రకము వ్యక్తులు ఎవరు అంటే వారి యొక్క దుఃఖాముఖులైన హృదయం కలిగిన వ్యక్తులండి. దుఃఖ సాగరంలో మునిగిన వ్యక్తులు, మానసిక ఒత్తిడితో మునిగిన వ్యక్తులు, అయ్యో నా దేవుడు మా కోసం మరణిస్తున్న బాధతో ఉన్న వ్యక్తులు. దేవుని యొక్క సన్నిధికి హన్నా వచ్చిందండి. బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని మోకరించి, సైన్యములకు అధిపతి యెహోవా నా మొరను విను, అయ్యా నాకు మగ సంతానం దయచేయి, నా శ్రమను చూడు, నన్ను జ్ఞాపం చేసుకో అని ప్రార్థన చేసింది. దేవుడు వెంటనే వారి దుఃఖం నుంచి విడుదల కలుగు చేసినా మనం చూస్తున్నాం. హాగరు కన్నీరు కాసి ఏడుస్తుందండి. హాగరు నీకేమొచ్చిందమ్మా, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అనే హాగర్ను ధైర్యపరిచిన దేవుడు. ఈ దినాన్ని ఎందరైతే దుఃఖ సాగర్లో మునిగిపోతున్నారో వారందరితో దేవుడు చెప్తున్న మాట ఏమనగా, మీ హృదయాలు కలవరపడనీయకుడి, మీ హృదయాల్లో కలవర రానేయకుడి, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీ దుఃఖం నుంచి మీకు విడుదల కలుగు చేస్తాను అనే మొదటి సత్యాన్ని బయలుపరుస్తున్నాడండి. రెండోది 25వ వచనం, 25వ వచనం, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గురించిన వచన భావములు వారికి వివరించెను. రెండో యొక్క హృదయం గలవారు ఎవరు అంటే మందమత్తులారా అనగా స్లో హార్ట్ కలిగిన వారండి. స్లో, అన్నిట్లో నిదానమే. దేవుని యొక్క వాక్యము ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలు నెరవేర్చడానికి యేసుప్రభు ఈ లోకానికి వస్తే, ప్రవక్తలు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జన్మిస్తాడో, ఆయన శిలువ మరణం పొందుతాడు, ఆయన శ్రమల ద్వారా మనకు విడుదల వస్తుంది అని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చడానికి యేసే వస్తే, వీరు ఇంకా ఏంటి ఇలా జరుగుతుంది, ఈయనేంటి ఎలా అవుతున్నాడు అని యేసు గురించి వారు ఇంకా అవివేకం కలిగి జీవిస్తున్నారండి. అక్కడ అంటున్నాడు, యేసే అంటున్నాడు, మందమత్తులారా, లేఖనాలు నెరవేర్చడానికి యేసు ఈ లోకానికి వస్తారని తెలుసుకోలేని యొక్క వ్యక్తులారా. ఈ దినాన మనము చాలామంది దేవుణ్ణి వెంబడిస్తున్నాం, దేవుని నమ్ముచున్నా కానీ యేసు ప్రభు శిలువ మరణం పొందే విషయంలో చాలామంది ఇదే కోవలో ఉన్నారండి. ఇది నిజమా అన్న యొక్క కోవలో ఉన్నారు. తండ్రిని దేవుడు జన్మము ఎంత వాస్తవ్యమో, ఆయన బోధన అంత వాస్తవ్యము, ఆయన మరణము వాస్తవ్యము, ఆయన పునరుత్థానం కూడా వాస్తవ్యము. ఈ పునరుత్థానం నమ్మని క్రైస్తవుడు కానే కాదండి. క్రైస్తవుడు అన్నవాడు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం నమ్మనివాడు క్రైస్తవుడు కాలేడు. నమ్మిన వారే క్రైస్తవుడు అండి. ఇక అంటున్నాడు, మీరు ఎంతకాలం ఈ యొక్క మందమత్తులో ఉంటారు, ఎంతకాలం అవివేకం కలిగి ఉంటారు, మీ హృదయాలు చాలా నిదానంగా ఉన్నాయి. లేఖనాలని ఒక్కొక్క ప్రవక్త ఎలాగైతే యేసుడు యొక్క శిలువ మరణం గురించి రాశారో, వివరించారో, వాటన్నిటినీ యేసయ్య విపులంగా వారికి బోధపరిచారటండి. ఇది రెండో రక హృదయము. మూడో రక హృదయం చూద్దాం. 32వ వచనం, ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అన్న ఒకరితో ఒకరిని చెప్పుకొనెను. ఇది మూడో రకము హృదయం ఏంటంటే బర్నింగ్ హార్ట్, మండుచున్న హృదయం అండి. లేఖనాలు మండిస్తాయండి. వాక్యము దేవునికి బిడ్డలను మండిస్తుంది.
యేసువులో వాటిని వివరిస్తున్నప్పుడట వీరు అనుకున్నారటండి, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనకు దేవుని యొక్క వాక్యం బోధించినప్పుడు మన హృదయంలో మంట పుట్టలేదా అంటానండి. వాక్యము విశ్వాసాన్ని మండించేది. వాక్యము దేవుని యొక్క మాట మనలో మంటను పుట్టిస్తుందండి. అందుకే నీ వాక్యము అగ్ని వంటిది కాదా అంటాడు. నా మాట అగ్ని వంటిది కాదా అని చెప్పి ఇర్మీయా ప్రవక్త అంటాడండి. దేవుని యొక్క మాట మండించేది, దేవుని యొక్క మాట ఉజ్జీవం చేసేది, దేవుని యొక్క మాట తెప్పరిల చేసేది, దేవుని యొక్క మాట కలవరంతో ఉన్న వారికి కలవరం నుంచి తప్పించేదండి. ఈరోజు దేవుని యొక్క మాట యేసయ్య వారితో మాట్లాడుచున్నప్పుడు ఆ ఎంఐ మార్గంలో వెలిచిన ఇరువురు శిష్యులు కూడా, అయ్యా, మంట కలిగించే దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు మన హృదయాల్లో మంట పట్టుకోలేదా? చాలాసార్లు కూడా కొన్నిసార్లు మన వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒకలాంటి వేదన, ఒకలాంటి భారము, ఒకలాంటి కష్టము మన హృదయంలో కలుగుతుందండి. దేవుని యొక్క మాట ధ్యానించినప్పుడు, చదువుతున్నప్పుడు ఆ మంట నీలో కలుగు చేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అనుగ్రహించాలి. ఈ యొక్క మూడో రకం ఏంటంటే మండుచున్న హృదయం కలిగిన వ్యక్తులు. మంట హృదయం కలిగిన వ్యక్తులు దేవుని యొక్క మాట ఎప్పుడైతే ఆ వాక్యం అంటూ నింపబడతామో మన సమీపానికి ఏ దయ్యాలు సమీపించవండి. దేవుని యొక్క మాట నింపబడిన వారి సమీపానికి ఏ దయ్యాలు కానీ ఏవి సమీపించవు. ఎందుకంటే మన స్టవ్ వెలిగిస్తే దాని చుట్టూ ఎటువంటి ఈగలు కానీ ఏవి రావండి. ఖచ్చితంగా ఆ యొక్క మంటకు ఆ సమీపానికి ఏవి రావు. అలాగే విశ్వాసం మండుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా మండుతూ ఉంటే ఆ సమీపానికి ఏ దయ్యాలు కానీ భూతాలు కానీ సమీపించడానికి అవకాశం ఉండదు. అందుకే మూడో రకం హృదయం ఏంటంటే ఆ యొక్క మండుచున్న హృదయం కలిగిన వారు ఆ శిలువ చెంత ఉన్నారండి. మొదటి రకము చాలా బాధతో దుఃఖంతో ఉన్న హృదయం గలవారు ఉన్నారు. రెండో రకము చాలా నిదానంగా వెళ్ళే హృదయం కలిగిన వారు ఉన్నారు. మూడో రకము మండుతూ ఆ యొక్క వెలుగుతున్న హృదయం కలిగిన వారు ఉన్నారు. నాలుగో రకం ఏంటంటే 44 వచనము 45 వచనము. నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి ఈ నాలుగో రకం హార్ట్ ఏంటంటే ఓపెన్ హార్ట్, తెరవబడిన హృదయం. అంతవరకు వారి యొక్క మనసులు తెరవబడలేదండి. ఎప్పుడు తెరబడ్డాయంటే ఏ ప్రవక్త యేసుప్రభు గురించి ఏ వాక్యం బోధించాడు, ఏ ప్రవక్త యేసుప్రభు గురించి ఏ వాక్యం విపులంగా చెప్పాడో దాని గురించి యేసుప్రభు టోటల్గా వివరించినప్పుడు వారు అంటున్నారు, ఆ యేసయ్య మాటలు విన్న తర్వాత వారు హృదయాలు తెరబడ్డాయటండి. దేవుని యొక్క వాక్యము హృదయాలు తెరిచేది. అందుకే దేవుని యొక్క మాటతో ఆయన సంతృప్తినిచ్చే దేవుడిగా ఉన్నాడు. 5 రకాల హృదయం. 52 వచనము 53 వచనము. వారు ఆయనకు నమస్కారం చేసి మాకు ఆనందంతో యెరూషలేము తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేసిరి. గ్లాడ్ హార్ట్, దేవుని స్తుతించే హృదయం కలవారు ఉన్నారండి. ఎప్పుడు యేసు యొక్క పునరుత్థానమును ఎరిగారు, యేసయ్య సజ్జుడుగా దేవుని యొక్క సంధిగా చేర్చబడ్డాన్ని సత్యం ఎరిగారో వారు దేవాలయానికి వెళ్ళి దేవునికి స్తోత్రాలు చెల్లించారట. యేసయ్య అంటున్నాడు, మీరు నా గురించి కలవరపడకండి. కలవరపడడం ద్వారా మీరు ఏమీ చేయలేరు, కానీ నా యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం ఉంచడానికి ఎంఐ మార్గంలో వెళ్తున్న 20 శిష్యులు మనకు జ్ఞాపకం చేసుకుందాం. వారిలో ఈ 5 రకాల హృదయాలు ఉన్నారండి. మొదటి రకం వారు దుఃఖంలో మునిగిపోయినప్పుడు దేవుని యొక్క మాటలు వారు గ్రహించలేకపోయారండి. వారు ఎప్పుడైతే యేసయ్య వారితో వాక్యాన్ని వివరించారు ప్రారంభించినప్పుడు వాక్యమైన దేవుడు వారిని మండించిన దేవుడు వారి హృదయాలు తెరిచిన దేవుడు దేవుని యొక్క నామంలో వారు జైత్రులు చేస్తూ ఆర్భాటం చేస్తూ స్తుతిస్తూ దేవాలయానికి వెళ్ళారండి. ఈరోజు మనం ఎంతవరకైతే దుఃఖస్థానం ఉంటామో దేవుని యొక్క మాటలు మనం గ్రహించలేం, దేవుని యొక్క వాక్కులు మనం గ్రహించలేం. దేవుడు ఈ 5 రకాల హృదయాల నుంచి దేవుడు మనం నడిపిస్తాడండి.
అందుకే భక్తి నియోగన మీ హృదయాలు కలవరపడకుండా మీరు దేవుని విశ్వాసం ఉంచి నడవండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడినట్టు దేవుని యొక్క ధన్యత ఆశీర్వాదము మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరుచునుగాక ఆమేన్.